మన శక్తి, మన ఎబిలిటీ, మన యొక్క ఓపిక అంతా కూడా కైలాస యాత్ర యొక్క పరిక్రమలో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ది బెస్ట్ మార్గం. 2025వ సంవత్సరంలో వందల మంది ట్రావెల్ చేసినా కూడా వారందరూ కూడా ఎక్కువ శాతం చూస్ చేసుకున్నటువంటి యొక్క మార్గం అంతా కూడా హెలికాప్టర్ మార్గము అని చెప్పచ్చు. అయితే రోడ్డు మార్గం కూడా గుండా మనం ట్రావెల్ చేయడానికి ఓపిక కావాలి. ప్లస్ మాలాంటి ట్రావెల్ ఆపరేటర్కి రోడ్ మార్గం గుండా ఆపరేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే ఒకటే కిచెన్ స్టాఫ్తో, లిమిటెడ్ స్టాఫ్తో త్రూఅవుట్ యాత్ర అంతా కొనసాగించవచ్చు. ఓకే, కిచెన్, ఫుడ్ మొత్తం మీరే చూసుకుంటారు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతము ప్లస్ చైనీస్, నేపాల్ ల్యాండ్లో మన ఓన్ ఫుడ్ లేకుండా మనము అక్కడ ఉన్నట్టుగా ఫుడ్ మీద డిపెండ్ అయ్యి మనం అక్కడికి వెళ్ళి మనం ఆయా ఆహార పదార్థాలు తీసుకోవడంలో మనలాంటి ఏజ్ గ్రూప్ వారికే ఫుడ్ అనేటువంటిది మారితే పక్క స్టేట్కి వెళ్తేనే మనం భోజనం చేయలేము. అటువంటిది 10 days యాత్రలో ఈ పెద్దవారు మన డైట్ లేకుండా ఆ డైట్ తీసుకొని రెసిస్ట్ కావడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మన సౌత్ ఇండియన్ టీమ్ కిచెన్తోనే త్రూఅవుట్ యాత్ర కొనసాగుతూ వస్తుంది. అదే హెలికాప్టర్ రూట్లో అయితే ఎక్కడ కూడా మనం పెద్దగా లెంతీ జర్నీ చేసింది లేదు. చాలా అక్లమటైజేషన్ పాయింట్స్ దొరుకుతాయి. ప్లస్ హై ఆల్టిట్యూడ్కి స్లోగా మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళచ్చు. ఎక్కడ కష్టపడకుండా వెళ్ళి రావచ్చు. పరిక్రమ అనేటువంటిది మనం తీసేస్తే నాట్ ఈవెన్ 1 kilometer కూడా నడవకుండా మనం కైలాస యాత్ర చేయొచ్చు. మన స్టాప్ వాచ్ పెట్టుకొని మనం కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో వాటిలో నడిచింది కాకుండా హెలికాప్టర్ దిగిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్, ఫ్లైట్ ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు మొత్తం లెక్క వేస్తే కైలాస యాత్ర అంతా పూర్తయినంత వరకు మనం లెక్కేస్తే 1 kilometer కూడా మనకు వాక్ ఉండదమ్మా. సో 2 కాళ్ళు లేకుండా కూడా వీల్ చైర్లో కూడా ఒక పర్సన్ తీసుకెళ్ళచ్చు కైలాష్కి. దట్ ఈస్ ప్రూవెన్ లాస్ట్ ఇయర్. కాబట్టి కైలాస యాత్ర హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి ఒక మార్గం చాలా సులువుగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్కి ఈజీ పాయింట్. ట్రావెల్ ఆపరేటర్కి ఎన్నో పాయింట్స్లో ఎక్సర్సైజ్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి టీం వర్క్ ఎక్కువ ఉన్నటువంటి ఒక పాయింట్ అని చెప్పచ్చమ్మా.